హాయ్ అండి. ఈరోజు లాజిక్ ప్రో గురించి వీడియో చేస్తున్నాను. అంటే రికార్డింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనమాట. ఇది లాజిక్ ప్రో అనే కాదు, మీరు ఏ సాఫ్ట్వేర్లో అయినా అంటే ప్రో టూల్స్ కావచ్చు, తర్వాత ఇంకా నియాండో కావచ్చు, ఎఫ్ఎల్ స్టూడియో కావచ్చు, ఇట్లా ఏదైనా కానీ అయితే ఇది బేసిక్ వర్క్ అనమాట. అంటే ఇది మీకు తెలిసి ఉంటే మీరు ఏ సాఫ్ట్వేర్లో అయినా ఇదే టైప్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. అయితే ఆడియో ప్రొడక్షన్ అంటే ఆడియోకి సంబంధించిన కంప్లీట్ అంటే ఎట్లాగా మనం రికార్డ్ చేయాలి, అది వాయిస్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మిడి కీబోర్డ్తో కావచ్చు, ఇట్లాగా రికార్డ్ చేయాలి, దాన్ని ఎలాగా ఎడిట్ చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఎలాగా మనం మాస్టర్ చేసుకోవాలి, అంటే స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు నేను ఒక ట్యూటోరియల్ చేస్తూ ఉన్నాను. అయితే ఇది లాజిక్ అనేది మనకి ఈరోజు చెప్పే సాఫ్ట్వేర్ అనమాట. అయితే ఈ లాజిక్లో మనం రెండు రకాల ఇన్పుట్స్ తీసుకోవచ్చు. అయితే ఒకటి మిడి ఇన్పుట్, తర్వాత మన వోకల్ అంటే వాయిస్ అంటే మన మైక్ త్రూ వస్తుంది, కీబోర్డ్ ఏమో మిడి త్రూ వస్తుంది. ఒకవేళ మీరు మిడి కీబోర్డ్ ఉంటే మిడి వాడవచ్చు, లేదు ఏదైనా కాస్ట్లీ కీబోర్డ్ ఉంది ఆ టోన్స్ మేము వాడాలి అనుకుంటే మీరు దాన్ని లైన్ అవుట్ త్రూ మనం సేమ్ మైక్ని ఎలాగ రికార్డ్ చేస్తామో మనం లైన్ అవుట్ ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు. అయితే మామూలుగా అది సేమ్ ఆడియోకి సంబంధించిన రికార్డింగ్ అన్నమాట. మిడి ఏమో మనం సాఫ్ట్వేర్ లాగా యూజ్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ త్రూ మనం ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాం అన్నమాట. ఈ విధంగా మనం మిడి తీసుకోవటం, తర్వాత వాయిస్ తోటి ఏదన్నా రికార్డ్ చేయటం, తర్వాత ఇట్లాంటివి నేను చేస్తా. ఇట్లా రెండు రకాల ఇన్పుట్స్ తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇన్పుట్ వచ్చి ఆడియో. ఇది మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనకి ఇది ట్రాక్స్ అనమాట. ఇట్లాగా మనకి ఎన్ని ట్రాక్స్ కావాలంటే అన్ని ట్రాక్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఆప్షన్ పట్టుకొని మౌస్ వీల్ తిప్పుతున్నాను. నేను వీల్ ఉంటుంది కదా, అది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, తర్వాత ఇట్లాంటి పెద్దగా అవుతుంది, సైడ్కి స్లైడ్. యాపిల్ మౌజ్ ఇది, ఒకవేళ మీ దగ్గర వేరేది ఉంటే చూడండి. అంటే ఎట్లా అంటే స్లైడ్ అవుతుంది, ఇట్లా ముందుకి వెనక కంటే జూమ్ అవుతుంది. అయితే ఆప్షన్ కీ పట్టుకున్నా కీబోర్డ్లో, మామూలుగా ఆప్షన్ కీ పట్టుకుంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్. తర్వాత వదిలేసి మనం అటు ఇటు జరుపుకోవచ్చు, అంటే ఏ కీ పట్టుకోకుండా జస్ట్ మౌస్ తోటి ఇట్లా అంటే మనకి అటు ఇటు జరుగుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు బేసిక్స్ అనేవే చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ. ఇవన్నీ ఫస్ట్ నేర్చుకోవాలి. మనం ఏమి రాకుండా ఏదో పాట చేసేద్దాం, లేకపోతే ఏదో ప్రోగ్రామింగ్ చేద్దామంటే కరెక్ట్ కాదు. బేసిక్స్ అనేవి ఒక వారం పోయినా కానీ ఫస్ట్ ఫండమెంటల్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలి. ఇదేంటిది అన్నీ తెలుసుకోవాలి, అప్పుడే మీరు వర్క్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఎన్ని ట్రాక్స్ కావాలంటే అన్ని ట్రాక్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకునే అన్ని ఆడియో ట్రాక్స్ అన్నమాట. అయితే ఆడియోకి సంబంధించి అయితే ఈ ఆడియో రికార్డ్ చేయడానికి మనకి సౌండ్ కార్డు ఉండాలి. అయితే సౌండ్ కార్డ్ త్రూ మనం దీన్ని రికార్డ్ చేస్తామన్నమాట. నేను ఇంతకుముందు చూపించాను సౌండ్ కార్డ్స్ ఏంటి, మిడ్ రేంజ్, హై రేంజ్ అని ఇట్లా ఒక వీడియో చేశాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియో చూడండి. సౌండ్ కార్డ్ త్రూ మనం ఆడియో చేస్తాం. మిడి ఏమో మిడి కీబోర్డ్ పెట్టుకొని యూఎస్బి త్రూ మనం సిస్టమ్కి వచ్చే యూఎస్బి పెట్టి మనం మిడి ఇన్పుట్ ఇస్తామన్నమాట. అయితే ఇన్పుట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అంటే మిడి కనెక్ట్ అయింది. మనం కీబోర్డ్లో ప్లే చేసినప్పుడు అక్కడ మనకి సిగ్నల్ చూపిస్తూ ఉంటాం. ఎలాగైతే ఇక్కడ మీకు ఆడియో చూపిస్తారా, అలాగా ఇదేమో ఆడియో సిగ్నల్, ఇదేమో మిడి సిగ్నల్. అయితే మిడి ట్రాక్ ఇంకా నేను తీసుకోలేదు, ప్రస్తుతానికి ఆడియో ట్రాకే తీసుకున్నాం. ఓకే, ఇట్లా మనం ఎన్ని ట్రాక్స్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఎంటీ ప్లేస్ మీద డబల్ క్లిక్ కొడుతున్నాను నేను. ఆ విధంగా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు ట్రాక్ని. లేదంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని కొట్టినా మనకి వస్తుంది. అయితే దీని గురించి రఫ్గా మీకు అసలు ఇంటర్ఫేస్ గురించి నేను రఫ్గా చెప్తాను. ఇది మనకి టెంపో, సిగ్నేచరు, అంటే టెంపో అంటే ఫాస్ట్ చేయటం, స్లో చేయటం, సిగ్నేచర్ అంటే 3/4, 4/4, 6/8 ఇట్లా మార్చుకోవటం, తర్వాత ఇవన్నీ క్లిక్ పెట్టుకోవటం, క్లిక్ తీసివేయటం, రికార్డింగ్ టైంలో కౌంట్ ఇవ్వటం, ఇలాంటి ఆప్షన్స్ అన్నమాట. ఇది మనకి ఇన్పుట్ లెవెల్ చూపిస్తూ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ లెవెల్. ఇక్కడ మనకి
స్టాప్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు. అంటే షార్ట్కట్తో, కీబోర్డ్ షార్ట్కట్తో చేయొచ్చు, లేదా ఇట్లా క్లిక్ కొట్టినా కానీ మనకు అవుతుంది. ఇది లైబ్రరీ అంటే మన ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత ఈక్యూస్, ఇట్లాంటి కొన్ని సెట్టింగ్స్ అన్నీ చేసుకొని ముందే మనం ఒక లైబ్రరీ లాగా పెట్టుకుంటాం అన్నమాట. ఇదేమో ట్రాక్. ఈ ట్రాక్ ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో ఆ ట్రాక్కి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఆప్షన్స్ అంటే ప్యాన్ చేసుకోవటం, తర్వాత వాల్యూమ్ తగ్గించుకోవటం, ఇట్లాగా మనం డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. ఆప్షన్ పట్టుకొని మనం ఎక్కడున్నా కానీ ఆప్షన్ పట్టుకొని క్లిక్ కొట్టగానే దాని డిఫాల్ట్ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూకి వెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఇవి ఇన్పుట్ లెవెల్స్, తర్వాత ఇవి మనం దానికి ఏదన్నా ఈక్యూస్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఇది నేను చెప్తాను మీకు ఓవరాల్గా, అంటే మీకు ఒక ఐడియా కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఈ విధంగా ట్రాక్స్ సంబంధించింది. లేదంటే ఒక మిక్చర్ తీసుకోవచ్చు, ఆ మిక్చర్ త్రూ కూడా మనం చేసుకోవచ్చు. కీబోర్డ్లో ఎక్స్ కొడితే మనకి మిక్చర్ అని వస్తుంది, లేదంటే ఇగో ఇక్కడ కొట్టినా కానీ మనకి మిక్చర్ వస్తుంది. తర్వాత వాటిని మెనూల్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ ఆన్ అనమాట. ఇక్కడ మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత దాని ఇన్ఫర్మేషను, తర్వాత మనం ఏదైనా లూప్స్ సిస్టంలో ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనం ఏదన్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల లూప్స్ అనేవి మనం సాఫ్ట్వేర్ త్రూ వచ్చినాయి. మనం జస్ట్ నచ్చిన లూప్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా లూప్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం మ్యూజిక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఇంటర్ఫేస్. ఓకేనా? అయితే ఈ ఇంటర్ఫేస్ అనేది మనకి ప్రతిదీ తెలిస్తేనే మీకు ఇక్కడ లూప్ అని, తర్వాత ఇక్కడ గెయిన్ అని, ఇట్లాంటి సెట్టింగ్స్ ఉన్నాయి. గెయిన్ అంటే మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లూప్ అంటే మనం వాయించిన ఒక ఫ్రేజ్ని మనం లూప్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చూపిస్తా, బట్ మీకు ఓవరాల్గా ఇంటర్ఫేస్ అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది తెలియటానికి నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఈ విధంగా మనం ఆడియో ట్రాక్ ఒకటి తీసుకున్నాం. ఆల్రెడీ నేను మైక్ ఇన్పుట్ ఇచ్చాను. ఒకవేళ అది లేకపోతే మీకు నా వాయిస్ వినిపించదు. అందుకని ఫస్టే ఒక ట్రాక్ తీసుకున్నాను అనమాట. ఆ ట్రాక్ తీసుకొని దానికి కొంచెం ఈక్యూ చేశా. నా వాయిస్లో బేస్ తగ్గించాను. ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ బేస్ పెరిగింది ఇప్పుడు. ఓకేనా? బబ్బా అనేది వస్తుంది అనమాట బేస్ ఎక్కువైనప్పుడు మైక్లో. అందుకని నేను బేస్ ఫ్రీక్వెన్సీ కొంచెం కట్ చేశా. బేస్ అండ్ మిడ్స్ కొంచెం హైస్ పెంచాను అనమాట, కొంచెం క్లారిటీ కోసం. ఇట్లాగా నేను దానికి ఇచ్చాను. తర్వాత నాయిస్ తీసేసాను కొంచెం, ఎందుకంటే బయట నుంచి ఏదన్నా నాయిస్ వస్తే ఏదైనా ఫిల్టర్ చేస్తాను, ఒక నాయిస్ ఫిల్టర్ వేసాను. ఈ విధంగా మనం ఈక్యూస్, ఫిల్టర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు, దాని ఇన్పుట్ లెవెల్ చూసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం ఎలా ట్రాక్స్ తీసుకోవాలి, తర్వాత ఎట్లా రికార్డ్ చేయాలనేది చెప్తాను. అయితే ఫస్ట్ మామూలుగా మనకి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదండి, ప్లస్ గుర్తు కొట్టగానే మనకి ఇక్కడ ట్రాక్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ కొట్టినా కానీ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక్కడ మనకి న్యూ ట్రాక్ అని ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ట్రాక్లోకి వెళ్ళి న్యూ ట్రాక్స్ అని కొడితే మనకు అట్లా వస్తుంది. అక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి 4 రకాల ట్రాక్స్ వస్తున్నాయి. ఒకటి మిడీ ట్రాక్, ఇంకొకటి ప్యాటర్న్ ట్రాక్, ఇంకొకటి డ్రమ్ ట్రాక్, ఇంకొకటి ఆడియో ట్రాక్. అయితే ఈ ప్యాటర్న్స్ అనేవి అదొక వేరే సబ్జెక్టు. డ్రమ్స్ అంటేనేమో మనం రిథమ్కి సంబంధించిన ఆల్రెడీ దాంట్లో అన్నీ ప్రిపేర్ చేసి ఉంటాయి అన్నమాట. డ్రమ్ కిట్, తర్వాత ఇవి ఇట్లాగా. ప్యాటర్న్ అంటేనేమో లూప్స్ లాగా మనం ప్యాటర్న్ బేస్డ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ 2 మనకు అంత యూస్ఫుల్ కాదు, అంటే ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి మీకు మిడీ ఒకటి, ఆడియో ఒకటి నేను చెప్తాను. ఆడియో అంటేనేమో మనకి మైక్, లైన్ ఇన్, బేస్ గిటార్ ఇవన్నీ సౌండ్ కార్డ్ త్రూ తీసుకుంటాం. మిడీ అంటే నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, మిడీ కీబోర్డ్తో తీసుకుంటాం. అయితే ఇక్కడ ఆడియో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అయితే మిడీ తీసుకుంటున్నాను. అయితే మిడీ క్లిక్ కొట్టగానే మీకు ఇక్కడ మిడీ ఇన్సర్ట్ అయింది. ఓకేనండి, ఇది మిడీ. ఇక్కడ గ్రీన్ కలర్లో మ్యూజిక్ సింబల్ ఉంది, ఇది బ్లూ కలర్లో వేవ్ సింబల్ ఉంది. అంటే వేవ్ అంటే ఆడియో, ఈ గ్రీన్ ఇదంటే మిడీ అనమాట. జస్ట్ గుర్తు కోసం మనకు ఒక సింబల్.
వాటిని కూడా మనం మార్చుకోవచ్చు, ఐకాన్స్ మార్చుకోవచ్చు, తర్వాత ట్రాక్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్డ్. ప్రస్తుతానికైతే మీకు బేసిక్స్ అనేవి చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ మనం మిడీ కీబోర్డ్ తీసుకున్నాక ఇక్కడ మనం ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది, అంటే రకరకాల ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి అన్నమాట. దానికి కంప్రెషన్, ఈక్వలైజరు, అలాగే రీవర్బ్, డిలే ఇవన్నీ వేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటాయి అన్నమాట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ ఉన్నదాన్ని క్లిక్ కొడితే మీకు అంతా మొత్తం సెటప్ అంతా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు